సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్స్ ఇన్ మ్యాథ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడిగిన ఈ క్వశ్చన్ని మనం పెన్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇఫ్ రూపీస్ P ఇన్వెస్టెడ్ at 5% per annum ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో కొంత డబ్బులు ఎంత అయితే ఇవ్వట్లేదు P అని అన్నారు, సింపుల్ ఇంట్రెస్ట్ మీద 5% per yearకి ఇస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ T years, టైం ఎంత కూడా ఇవ్వాలి, T years అన్నారు. అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 82 ఈజ్ ఎర్న్డ్. సో కొన్నాళ్ళ తర్వాత 82 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది ఇచ్చిన డబ్బులు. ఓకే, అండ్ ద అమౌంట్ బికేమ్ 902. అమౌంట్ అంటే వీళ్ళు ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ కలుపుకు 902 అయింది. అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ T? ఎంత టైం పీరియడ్ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, అమౌంట్ 902 అయింది, 82 రూపీస్ ఇంట్రెస్ట్ కలుపుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి యాక్చువల్ ప్రిన్సిపల్ ఎంతో తెలుస్తుంది. 902 నుంచి 82 సబ్ట్రాక్ట్ చేస్తే వీ విల్ గెట్ 820 రూపీస్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రిన్సిపల్. దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 82 రూపీస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇదే ఎగ్జాక్ట్గా 10%, అవునా కదా? 10% ఇంట్రెస్ట్ అక్యూములేట్ అయ్యింది. ఓకే, కానీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, ఇయర్కి 5% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ 10% అయిందంటే అర్థం ఏంటి? 2 years పాటు ఆ డబ్బులు అలా ఉంచారు. 2 into 5% is 10%. సో మనకి టైం పీరియడ్ 2 years అయితే ఇలా మ్యాచ్ అవుతుంది.